అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్తుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో గల 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అన్నారు. 13,000 మంది కళాకారులతో అతి భారీ తింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతున్నారు. ఇందుకోసం 5,000 బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండలానికి ఒక లైజన్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ప్రధాని సభకు విచ్చేసే వారికి తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించే బాధ్యత వారికి అప్పగించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అధికారిగా నియమించగా, అతని పర్యవేక్షణలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రధాని కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 5,000 మందికి ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం నభూతో నభవిష్యత్తుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం గత వారం రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇతర ప్రముఖులు విచ్చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం పోలీసు నిఘాలో ఉండగా అధికారులు కట్టుదిట్టంగా విస్తృత ఏర్పాట్లు చేస్తూ ప్రధాని బహిరంగ సభకు భారీ వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీ బహిరంగ సభకు 3 లక్షల మంది హాజరవుతున్నారు.